ఏఆర్సిఎం. నేను బెజంకి శ్రీనివాస్. అయితే ఇప్పుడు చూడండి, మనము ఆర్సిఎంలో మనం అందరం కూడా వచ్చింది ఒక అద్భుతమైన సక్సెస్ దిశగా ప్రయాణించాలని. అయితే చాలా వ్యాపారాలలో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. మంచి చదువు చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి. కానీ కేవలం ప్రోడక్ట్లు వాడుకొని, ప్రోడక్ట్లు కొనుక్కొని, ప్రోడక్ట్లు వాడుకోవడం ద్వారా, ఆ ప్రోడక్ట్ల గురించి మాట్లాడడం ద్వారా ఒక మంచి ఆరోగ్యమే కాకుండా మనకు ఆదాయం, తర్వాత మనం 10 మంది జీవితాల్ని బాగు చేసే ఒక అవకాశం. ఒకసారి ఆలోచిస్తే ఇది ఒక అద్భుతం. ఎందుకంటే మన చేతుల్లో, మనం ఎలాంటి పెట్టుబడి లేకుండా మన చేతుల్లోకి ఎంత అద్భుతమైన అవకాశం వచ్చిందంటే, మన ఆరోగ్యంతో పాటు, మన ఫ్యామిలీ ఆరోగ్యంతో పాటు, మన చుట్టుపక్కల వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేస్తూ, వా ఎవరికైతే అవసరం అని ఉంటుందో వాళ్ళకు కూడా ఆదాయ మార్గాన్ని చూయిస్తూ పోవడానికి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మన చేతుల్లోకి వచ్చింది. మన చేతుల్లోకి వచ్చిందంటే మనం అదృష్టవంతులం కాబట్టి మన చేతుల్లోకి వచ్చింది. ఒకవేళ మనకు తెలిసిన మనం ఆర్సీఎంలోకి రాకుండా ఉండుంటే ఇంత పెద్ద ఆపర్చునిటీ మనం మిస్ అయిపోయి ఉండేవాళ్ళం. టీసీ సార్ కొన్ని విషయాల్ని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఏవైతే మన పద్ధతుల్లో మనం పనులు చేస్తున్నామో అలాంటి పద్ధతుల్లో పని చేయకుండా దేశమంతటా కూడా ఆర్సీఎం ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా ఒకే పద్ధతిలో, ఒకే విధానంలో నడవాలి అనే విషయాన్ని టీసీ సారు పదే పదే వివరిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ఏదైతే గురుకులు ఉంటుందో, అలాగే 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఆభార్ ప్రోగ్రామ్ అని పెట్టారు. ఒకే దారిలో నడవాలి అందరూ. అందరూ ఒక యూనిటీగా ఉండాలి. అంటే ఐక్యతగా ఉండాలి అనే దానికి మనం చూస్తే ఒక 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ 2 ఫ్యామిలీస్‌లలో ఒక ఫ్యామిలీలో అందరూ పిల్లలు, మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఒకరి మాటని ఒకరు అర్థం చేసుకొని, చక్కగా ఒకరు చెప్పిన దాన్ని మరొకరు వింటూ ఉన్న ఫ్యామిలీని చూడండి. లేదా అదే ఇంకో ఫ్యామిలీలో ఒకరి మాట ఒకరు వినకుండా చాలా విభేదాలు సృష్టించుకునే ఫ్యామిలీని చూడండి. అయితే ఇక్కడ మనకేందంటే యూనిటీగా ఉన్నప్పుడు అన్ని రకాల విషయాలపై, అన్ని రకాల మనకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అయితే సమస్యలనేటివి ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరికి సమస్య అనేది ఉంటుంది. కానీ ఆ సమస్యలకు పరిష్కార మార్గం ఏందంటే, ఒక విజయం అనేది మనకు రావాలి. ఆ విజయం అనేది రావాలంటే అది వ్యాపారంలో రావచ్చు, లేదా బిజినెస్‌లో రావచ్చు. విజయం అనే దాంట్లో ఆరోగ్యం, అనారోగ్యం అనేటివి 2 కూడా ఉంటాయి. అయితే మనం పవిత్రమైన ఇంకా ఏదైనా పని చేస్తే అప్పుడు ఉన్నత స్థాయి పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పే మాటలు, నేను మాట్లాడే నా మాటలు కావు. టీసీ సార్ మాట్లాడిన మాటల్ని మీకు తెలుగులో అనువదిస్తున్నాను. స్వార్థం అనే దాని నుంచి దూరంగా ఉండాలి. కేవలం మనం కొంత డబ్బుని ఆశించి ఈ సిస్టమ్‌లో పనిచేస్తే, ఈ సిస్టమ్‌లో ఆ డబ్బులొస్తాయి. కానీ పెద్ద మిషన్ దిక్కు గాని, పెద్దగా ఆలోచన అనేది రాకపోవచ్చు. ఇది మనమందరం కలిసి నవభారత నిర్మాణాన్ని నిర్మిస్తున్నాం. అలాంటి దాంట్లో మనం ఉన్నాం కాబట్టి, మనం ఇంటి వద్దనే ఉంటూ ఈ యొక్క సిస్టమ్‌ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి వీలుంటుంది. ఆర్‌సీఎంని 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి
అన్ని ఇబ్బందులు పడుతూ, చాలా కష్టపడుతూ, పొద్దుంచి సాయంత్రం దాకా కష్టపడుతూ, మన సొంత స్వార్థంతోని కూడా ఆలస్యం చేయొచ్చు. లేదా 10 మందికి ఉపయోగపడే విధంగా కూడా పనిచేయొచ్చు. 2 విధాలుగా పనిచేయొచ్చు. ఒకవేళ మనం ఇబ్బందులు, స్వార్థంతో పనిచేస్తుంటే ఏదో ఒక రోజు మనం పశ్చాత్తాపపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ 10 మందికి ఉపయోగపడే విధంగా పనిచేస్తే ఫ్యూచర్‌లో పశ్చాత్తాపం గాని ఏముండదు. మనం 10 మందికి ఉపయోగపడ్డ వాళ్ళమైతాం. ఇప్పుడు ఎలాంటి అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు త్యాగం అనే ఒక పదమొస్తుంది. ఎలాంటి త్యాగం చేయకుండా అద్భుతాలు సృష్టించడం అనేది జరగదు. అంటే ప్రతి ఒక్కరు కూడా నా అదృష్టమే బాగలేదు అని అనుకుంటారు. కానీ అవకాశాన్ని గుర్తించిన ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులే, భాగ్యవంతులే. మనం ప్రతిరోజు నిరంతరంగా అభివృద్ధి చెందాలి. నిరంతరంగా అభివృద్ధి చెందడం సాధ్యం కాదా? సంభవం కాదా? నిరంతరంగా అభివృద్ధి చెందడం అనేది 100% సాధ్యమే. అయితే మనం నవభారత నిర్మాణం చేయడానికి, నవభారత నిర్మాణంలో మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి మనపై మనకు నమ్మకం ఉండాలి. అందరి మంచి కోసం నవభారత నిర్మాణంని సాకారం చేయాలి. మనం చాలామంది గురించి మనం ఆలోచిస్తాం. అంటే ఎవరైతే సమాజంలో మంచి పనులు చేశారో, సపోజ్ టాటా కానియండి, లేకుంటే ఇంకా చాలా పేర్లుంటాయి. ఎవరైతే ఈ దేశానికి ఏదైనా మంచి పనులు చేసిన వాళ్ళ పేర్లుంటాయి. అలాగే ఒకసారి ఇంకా ఆలోచిస్తే మన నరేంద్ర మోడీని గురించి ఆలోచిస్తే ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ అంటే ఒక గుర్తింపు. అయితే ఈ అభియాన్‌లో అభియాన్‌లో ఆర్‌సీఎం ద్వారా ఈ దేశాన్ని ఆరోగ్యవంతంగా, ఈ దేశాన్ని ఒక అద్భుతమైన దిశలో, అద్భుతమైన మార్గంలో తీసుకువెళ్ళడానికి ఒక అవకాశం అనేది, ఒక ఆపర్చునిటీ అనేది అందరికీ వచ్చింది. ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. నిజాయితీగా పనిచేయడం, ఎవరికీ నష్టం చేయకపోవడం అనేవి మన యొక్క మార్గాలుగా దాన్ని తీసుకోవాలి. మన దగ్గర ప్రొడక్ట్ క్వాలిటీ ఉంది. ప్రొడక్ట్ రేట్ తక్కువుంది. ఎంతో మందికి ఉపయోగపడే విధంగా ఉన్న మన ప్రొడక్ట్స్ ద్వారా సేవా భావనతో మనం ముందుకు వెళ్తే అద్భుతమైన మనం ఏ సంకల్పంతో అవుతున్నామో ఆ సంకల్పం సిద్ధిస్తుంది. ఏదైనా మిషన్‌లో సక్సెస్ కావాలి అనే దిశగా వెళ్ళినప్పుడు ముందుగా నేను ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక ఆలోచన ఉండాలి. మన పర్సనల్ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవాలి. అంటే మన విజయమే కాదు, ప్రతి ఒక్కరి ఆర్‌సీఎంలో ఉండే ప్రతి ఒక్కరి విజయాన్ని ని నిరంతరంగా అందరూ కూడా నిరంతరంగా
ముందుకు వెళ్ళాలి. అందరూ కూడా నిరంతరంగా బాగుపడాలి. అందరు నిరంతరంగా సక్సెస్ అనేది కావాలి అనే భావన మనలో ఉండాలి. అంటే కేవలం నేను, నా 2 గ్రూప్‌లు, నా ఏ లెగ్, నా బి లెగ్, నా క్రాస్ లైన్, నా అప్ లైన్, నా డౌన్ లైన్ భావనల్ని పక్కన పెట్టి ఆర్‌సీఎం అంటే ఆర్‌సీఎంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావాలి. అందరూ ఒక యూనిటీగా ముందుకు వెళ్ళాలి. అందరూ ఒక యూనిటీగా ఉండాలి. ఈ విషయాలపై కంప్లీట్‌గా దృష్టి సారించాలి. ఇదే విధంగా నడవాలి. అందరూ ఒకే ప్లాట్‌ఫార్మ్ మీద ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఒక మంచి అద్భుతమైన సక్సెస్ వస్తుంది. మనం ప్రొడక్ట్‌ని సెల్లర్‌గా మారొద్దు. మనం ప్రొడక్ట్ సేల్స్ మ్యాన్‌గా మారొద్దు. మనం చేసే కర్తవ్యం ఏందంటే, ఒక ఫ్యామిలీని ఆరోగ్యవంతమైన దిశగా ప్రయాణింపజేస్తూ, వాళ్ళ ఆర్థిక అవసరాలు కూడా తీరే విధంగా మనం వాళ్ళని ప్రోత్సహించడం. తద్వారా వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని కూడా ప్రోత్సహించడం. ఆ విధంగా ప్రతి ఒక్క ఫ్యామిలీని ఆర్‌సీఎంలో చేర్చి, వాళ్ళు ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేస్తూ, ప్రొడక్ట్‌ని డిస్‌ప్లే చేస్తూ, ప్రొడక్ట్ గురించి మాట్లాడుతూ ముందుకు వెళ్ళే విధంగా తయారు చేయాలి. ఇదంతా కూడా మనం ఇంటి దగ్గర ఉండి కూడా చేయవచ్చు. కాబట్టి ప్రొడక్ట్ ఇంట్లో డిస్‌ప్లే అనగానే ప్రొడక్ట్స్ సేల్స్ కొరకు కాదు. సేల్స్ అయితే సేల్స్ చేయొచ్చు. కానీ మనం సేల్స్‌మెన్ కాదు. మనం ఒక జీవితాన్ని మార్చబోతున్నాం. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఆర్‌సీఎంలో ఉన్నాను. ఆర్‌సీఎం నాకు పరిచయమైంది. ఆర్‌సీఎంలో జీవిస్తున్నాను. అది నా లైఫ్‌లో ఏం జరిగింది నాకు? నాకు ఆరోగ్యవంతమైన జీవితం వచ్చింది. మా ఫ్యామిలీ అంతా ఆరోగ్యవంతమైన జీవితం వచ్చింది. నేను ఆర్‌సీఎం డబ్బుల ద్వారా జీవించడానికి ఆర్‌సీఎం డబ్బులు ఉపయోగపడ్డాయి. ఈరోజు గూడా ఆర్‌సీఎం డబ్బులొస్తున్నాయి. రేపు గూడా వస్తాయి. ఎప్పటికీ వస్తాయి. అంటే ఏమైంది? ఒక్క ఫ్యామిలీని ఆ విధంగా మార్చబడ్డది. ఇప్పుడు ఎవరో నాకు ఆర్‌సీఎం ప్రొడక్ట్ సేల్ చేయలేదు గదా! ఎవరైతే నాకు ఎవరి ద్వారానైతే వచ్చిందో వాళ్ళు నా లైఫ్‌ని చేంజ్ చేశారు. అలాగే మీరు కూడా ఇతరులకు ప్రొడక్ట్ సేల్స్ చేయట్లేదు. ప్రొడక్ట్ ద్వారా వాళ్ళ లైఫ్‌ని చేంజ్ చేయబోతున్నారు. ఆ ఒక్క విషయాన్ని చక్కగా గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఒక యూనిటీగా నడవాలి. నా అంతట నేనే చేస్తాను, నేనే చేసుకుంటానంటే ఆర్‌సీఎంలో అది సాధ్యపడదు. అలా ఎవ్వరు కూడా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సమాజంలో ఎలాగైతే ఒకరు బాగుపడుతుంటే ఏడుస్తుంటారో, ఒకరు ఏడుస్తుంటే సమాజం నవ్వుతుందో, అది కామన్‌గా జరిగే పని. ఇక మనకు ఆర్‌సీఎంలోకి వచ్చిన తర్వాత కూడా మనమందరం కూడా ఆ సమాజంలో నుంచి వచ్చాం కాబట్టి, అవి ఇప్పుడప్పుడే పోవు. మెల్లగా టైం పడుతుంది వెళ్ళడానికి. అలాంటి ఆలోచనలు వెళ్ళడానికి టైం పడుతుంది. కాబట్టి అనేక ఇబ్బందులు ఎదుర్కొనే జీవన విధానంలో నుంచి మనం వచ్చినప్పుడు, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. కేవలం ప్రొడక్ట్ యూజ్ చేసి, ప్రొడక్ట్‌ని డిస్‌ప్లే చేసి, మీటింగ్స్‌కి అటెండ్ అవుతూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఒక ఆలోచనతో ఉంటే, ఎలాంటి చిన్న చిన్న విభేదాలొచ్చినప్పుడు కూడా అవన్నీ గూడా అది సైడ్ అయిపోతాయి. కాబట్టి టీసీ సార్ ఏం చెప్తున్నారంటే, మీరు అందరూ ఒకటిగా ఉండాలి. ఒకే విధంగా ఉండాలి. మీరు అందరూ డెవలప్ కావాలనే భావనతో ఉండాలి. అందరిని సక్సెస్ చేయాలి. అందరిని సక్సెస్ చేసే దిశగానే మీరు ప్రయత్నించాలి. అలాంటిది లేదు నేను పాతకాలం టైపే ఉంటాను. నాలాగే చేసుకుంటాను. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానంటే దానివల్ల ఏం లాభం లేదనే విషయాన్ని ప్రతిసారి టీసీ సార్ చెప్తున్నారు. కోపం, పగ, ద్వేషం, అసూయ ఇలాంటివన్నీ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళాలి. మనం ఇప్పుడు
ఈ సమాజంలో ఉండే కోపం, పగ, ద్వేషం అవన్నీ వేరు. కానీ ఆర్సీఎంలోకి వచ్చిన తర్వాత ఆర్సీఎంలో అందరూ కలిసి, మనం అందరం కలిసి నవభారత నిర్మాణం దిశగా ప్రయాణించాలనే విషయాన్ని టీసీ సార్ ఈ 2 రోజుల్లో చెప్పడం జరిగింది. నేను కూడా మీకు ప్రతి ఒక్కరికి కూడా ఒక విషయం చెప్తాను. ఎందుకంటే తాత్కాలిక ప్రలోభాలు అనే విషయానికి వస్తే, తాత్కాలిక ప్రలోభాలకు గురి చేసేటివి చాలా ఉంటాయి. కానీ తాత్కాలిక ప్రలోభాలకు మనము లొంగకూడదు. కాబట్టి తప్పకుండా ఈ సక్సెస్ అనే ఒక దీన్ని ముందుంచుకొని ముందుకు నడవాలి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. జూమ్ మీటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా వరకు జూమ్ మీటింగ్‌కు అటెండ్ గారు. ఎందుకు అటెండ్ కారు అనేది మనకు తెలియదు గానీ, అటెండ్ కావడం వల్ల ఒక అద్భుతమైన సక్సెస్ దిశగా మీరు ప్రయాణిస్తారు. తప్పకుండా మీరందరూ గూడా ఇప్పుడు మన టీసీ సార్ ఏదైతే చెప్తున్నాడో, నైతిక విలువలను పాటిస్తూ, ఐక్యతగా ఉంటూ, అందరూ సక్సెస్ కావాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలని మన టీసీ సార్ ఏదైతే చెప్తున్నారో, ఆ మాటని మనం పాటించడం ద్వారా మనకు ఒక అద్భుతమైన సక్సెస్ అనేది వస్తుంది. ఓకే. జేఆర్‌సీఎం మిగతా వాళ్ళు మాట్లాడొచ్చు.